మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం, వలసలు, నేరాల కట్టడిపై హామీలిచ్చి శ్వేత సౌధంలో రెండోసారి అడుగుపెట్టిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ అంశాలపైనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతారని ఈ ఏడాది మార్చిలో 40% మందే ట్రంప్నకు మద్దతు తెలపగా తాజాగా అది 31%కి పడిపోయింది. వలసలు, నేరాల నియంత్రణలో కూడా ట్రంప్ పనితీరును సమర్థించే వారి సంఖ్య తగ్గుతోంది. గత నెల రోజుల్లో జరిగిన వివిధ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించడంతో సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా ట్రంప్ పట్టు కోల్పోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరుపై సొంత పార్టీతో పాటు అక్కడి ప్రజలు వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఏ అంశాలైతే అధికారానికి చేరువ చేశాయో అవే ప్రస్తుతం ట్రంప్నకు ఇబ్బందికరంగా మారాయి. దేశ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహిస్తున్నారని ఈ ఏడాది మార్చిలో 40% మంది ట్రంప్నకు మద్దతు తెలపగా తాజాగా అది 31%కి పడిపోయింది. నేరాల నియంత్రణలో ట్రంప్ పనితీరు బాగుందని కొద్ది నెలల క్రితం 53% మంది చెప్పగా ప్రస్తుతం అది 43%కి తగ్గింది. వలసల కట్టడికి అధిక ప్రాధాన్యమిస్తున్న ట్రంప్ ఆ విషయంలో కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. వలసల నియంత్రణలో ట్రంప్ పనితీరు బాగుందని ఈ ఏడాది మార్చిలో 49% మంది సమర్థించగా ప్రస్తుతం అది 38%కి పడిపోయింది. అక్రమ వలసదారులను తిరిగి వారి స్వదేశాలకు పంపే విషయంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అమానుష్యంగా ప్రవర్తిస్తుండడం తమకు నచ్చడం లేదని సర్వేలో పాల్గొన్న పలువురు అమెరికన్లు చెప్పారు. ట్రంప్ దుందుడుకు నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దిగజారుతోందని అభిప్రాయపడ్డారు. సొంత పార్టీ రిపబ్లికన్ పై కూడా డొనాల్డ్ ట్రంప్ పట్టు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఒక బిల్లు ఆమోదం విషయంలో ఇండియానా రాష్ట్ర సెనేటర్లను ఒప్పించడంలో ట్రంప్ విఫలమవడమే అందుకు కారణం. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో కూడా సొంత పార్టీ నేతల ఒత్తిడికి ట్రంప్ తలొగ్గారు. ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను బహిర్గతం చేసే బిల్లుకు తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు పలికారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు గెలుపొందడం కూడా ట్రంప్ పై వ్యతిరేకతను సూచిస్తోంది. ఈ వారం మియామిలో జరిగిన మేయర్ ఎన్నికల్లో 3 దశాబ్దాల తర్వాత డెమోక్రటిక్ అభ్యర్థి విజయం సాధించారు. సాధారణంగా రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండే జార్జియాలో కూడా డెమోక్రాట్లు గెలుపొందారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో కూడా డెమోక్రాట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని ఘన విజయం సాధించారు. దీంతో వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న మిడ్ టర్మ్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో స్వయంగా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.